ఐరోపా దేశాలు సహా మధ్యప్రాచ్యంలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఆస్ట్రియా, స్లోవేకియాలో పరిస్థితి తీవ్రంగా ఉండగా గ్రీస్ రాజధాని అథెన్స్లో పరిసరాలు మంచు దుప్పటి కిందకెళ్లాయి. ఐరోపా దేశాలను చలిపులి వణికిస్తోంది. భారీగా కురుస్తోన్న హిమపాతంతో ఐరోపా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రియా రోడ్లపై భారీ ఎత్తున మంచు పేరుకుపోగా అనేక రహదారులను అధికారులు మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ ఆస్ట్రియాలో పాఠశాలలు మూసివేశారు. ఇళ్లపై పేరుకుపోతున్న మంచును ఎప్పటికప్పుడు తొలగించాలని, లేకుంటే భవంతులు కూలే ప్రమాదముందని ఆస్ట్రియన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆల్పైన్ ప్రాంతాల్లో అవలాంచులు ఏర్పడే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో విమానాశ్రయాలు మూసివేయడం సహా విమానాల రాకపోకలు నిలిపివేశారు. తూర్పు దక్షిణ జర్మనీలోనూ హిమోత్పాతం అధికంగా ఉంది. స్లోవేకియాలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. స్లోవేకియా రాజధాని బ్రటిస్లావా రోడ్లపై భారీ ఎత్తున మంచు పేరుకుపోయింది. ఇళ్లను మంచు దుప్పటి కప్పేస్తోంది. మంచును ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మంచు కారణంగా పోలాండ్లో రహదారి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం మధ్య పోలాండ్లోని లోడ్జ్ నగరంలో 18 వాహనాలు ఢీకొట్టుకున్న ప్రమాదంలో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. గ్రీజ్లోనూ హిమోత్పాతం ప్రభావం కనిపిస్తోంది. అథెన్స్ సహా పరిసర ప్రాంతాల్లో మంచు కారణంగా పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కొన్ని చోట్ల -20 డిగ్రీలు కూడా నమోదవుతోంది. ఫాస్టాగ్ కోర్టులు మినహా మిగిలిన వాటికి సెలవు ప్రకటించారు. పర్వత ప్రాంతాలకు దారితీసే రోడ్లను మూసివేశారు. మధ్యప్రాచ్యాన్ని హిమపాతం మంగళవారం తాకింది. ఇజ్రాయెల్, సిరియా సరిహద్దుల్లో ఉన్న గోలన్ శ్రేణుల్లో మంచు కురిసింది. ఇజ్రాయెల్ సరిహద్దుల వైపు అంతా శ్వేతవర్ణమయమైంది. ఉష్ణోగ్రతలు మైనస్లకు చేరాయి. భారీ హిమపాతానికి తోడైన వర్షాలతో లెబనాన్లో పునరావాస శిబిరాలు మునకకు గురయ్యాయి. తాత్కాలికంగా వేసిన ఈ గుడారాల్లో వేలాది మంది సిరియా కాందిశీకులు ఉంటున్నారు.